వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అతి దారుణంగా హింసిస్తూ కారులో ఎలా తీసుకెళ్లారో మీరు చూశారు. నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఈ రాష్ట్రంలో పుట్టలేదా? ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేయట్లేదా? ఈ రాష్ట్రంలో ఉండే హక్కు నాకు లేదా? ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సమస్యల మీద మాట్లాడే హక్కు నాకు లేదా? ఏ విధంగా నన్ను తీసుకెళ్లి హైదరాబాద్లో అంటే ఇంకో రాష్ట్రంలో నన్ను వదిలేశారు. ఈరోజు ఎమ్మెల్యేలు చాలా మందికి తీసుకెళ్లి పక్క రాష్ట్రాల్లో వదిలేస్తారా? ఇక్కడ ఉండే అర్హత మాకు లేదా? మా ఇండ్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేవా నేను అడుగుతున్నాను. ఈరోజు డీజీపీ గారు ఆయన కనుసన్నల్లో ఇలాంటి ఒక దారుణం జరగటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో ఆయన ఆజ్ఞ మేరకు ఏది మంచిది ఏది చెడు అని కూడా ఆలోచించకుండా చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన డీజీపీ గారు మరి ఈ విధంగా చేయడం అనేది చాలా బాధేసింది నాకు. ఎందుకంటే డీజీపీ అంటే మరి అన్ని జిల్లాల్లో అన్యాయం చేసిన వాళ్ళకి ఒక సింహ స్వప్నంలా ఉంటూ మరి ఎవరైతే అన్యాయం కాబడ్డారో వాళ్ళ పక్కన ఉంటూ వారికి న్యాయం చేసే విధంగా ఒక బిగ్ బాస్ లాగా ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారికి బానిసలాగా పనిచేయటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే ఆయన సమర్థించుకున్నారు, పోలీసులు చేసిన చర్యలు నేను సమర్థిస్తున్నాను, నా ఆజ్ఞ మేరకే మిమ్మల్ని రానియకుండా చేశారు అంటే అసలు చంద్రబాబు నాయుడు ఏంటి? ఆయనకి మనం పని చేయాల్సిన అవసరం ఉందా, లేదా మనం చదువుకున్న చదువు చట్ట ప్రకారంగా మనం పని చేయాలనేది డీజీపీ గారు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారికి మీరు ఒక లెక్క కాదు. తను చేసిన తప్పుడు పనితో ఓటు నోటు కేసులో ఇరుక్కుపోయిన చంద్రబాబు నాయుడు ఆ తప్పుని పోలీస్ ఆఫీసర్ అనురాధ మీద రుద్ది ఆవిడ్ని ఎలా ట్రాన్స్ఫర్ చేసేశారో కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం మీరు పనిచేస్తే ఖచ్చితంగా మీరు కూడా ప్రజల దృష్టిలో విలన్ గా ఉండిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారు ఈ విజయవాడలో మకాం వేసిన తర్వాతే రిషితేశ్వరి ఆత్మహత్య జరిగింది. కాల్మనీ సెక్స్ రాకెట్ లో ఎన్నో వందల మంది మహిళలు మరి వ్యభిచార కూపంలోకి వెళ్లటం జరిగింది. అలాగే కల్తీ మద్యంతో ఎంతో మంది తమ తాలిబొట్లు తెంచుకున్న దాఖలాలు ఇదే విజయవాడ గుంటూరులో జరిగిన మనం చూస్తూనే ఉన్నాం. ఇలా తీసుకుంటే చాలా చాలా సాక్షాత్తు డీజీపీ గారే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2016లో ఒక్క సంవత్సరంలో 11% మహిళల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు పెరిగిపోయాయి అంటే ఏ మాత్రం మీ పరిపాలన ముందుకు వెళ్తుంది అనేది ఆలోచించి వాటిని సరిదిద్దడానికి ఉపయోగించాలి. కానీ ఈరోజు ఎక్కడో సోషల్ మీడియాలో ఏదో చూశాను ఏదో జరుగుతుందని రోజాని నిర్బంధించానంటాం చాలా దిగజారుడుతనం. ఎందుకంటే కర్నూలులో ఒక వివాహిత మహిళ మీద జరిగిన రేపు కానీ ఆవిడ వచ్చి ఇక్కడ 24 గంటలు మీ ఆఫీస్ దగ్గర ఉన్నది అన్ని ఛానల్ అన్ని పేపర్లో వచ్చింది, మీకు కనిపించలేదా? నిన్నలా మొన్నంతా కూడా చూస్తే గుంటూరు జిల్లాలో మరి కోడెల శివప్రసాద్ గారి కాన్స్టిట్యుయెన్సీ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఈ ఏరియా చుట్టుపక్కల్లో మరి మహిళా సాధికారత సదస్సు జరిగిన ఈ కొన్ని రోజుల్లో ఒక 13 ఏళ్ల మైనర్ బాలిక మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల తమ్ముళ్ళు రేప్ చేసి ఆ బీసీ మహిళ మీ ఆఫీస్ చుట్టూ తిరగటం అన్ని పేపర్లో టీవీల్లో వస్తే అది మీకు కనిపించలేదా డీజీపీ గారు అని నేను అడుగుతున్నాను. కేవలం ఏదో ఒక కుంటి సాకు చెప్పి నన్ను నిర్బంధించడానికి మీరు ప్రయత్నించిన విధానం, నన్ను కారులో తీసుకెళ్లిన విధానం అసలు ఒక మహిళని కూడా చూడకుండా ఒక మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా మీరు చేసిన చాలా తప్పు. ఇది ప్రజలందరూ కూడా గమనించారు, ఇది నేషనల్ మీడియా కూడా గమనించడం నిజంగా మా అదృష్టం. ఎందుకంటే ఇక్కడున్న చాలా మీడియా కూడా ఇక్కడున్న ప్రభుత్వానికి భయపడో లేదో లోపడో ఈరోజు చాలా విషయాలు మీరు చేసే దారుణాలు చూపించకుండా పోతుంది. ఈరోజు నన్ను అరెస్ట్ చేసిన విషయంలో చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పారు. ఆవిడ ట్రాక్ రికార్డ్ చూసి మేము ఆవిడ్ని నిర్బంధించాల్సి వచ్చింది అని చెప్పి. నా ట్రాక్ రికార్డ్ ఏం చూశారని నేను అడుగుతున్నాను. ఈరోజు మీ పార్టీలో 10 ఏళ్లు నేను పనిచేశాను, ఏం విధ్వంసాలు నేను సృష్టించాను, నా చేత మీరు ఎన్ని విధ్వంసాలు చేయించారో చెప్పాలని కూడా ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలందరినీ నేను గుమికూడి ప్రభుత్వాన్ని కూల్చే విధంగా ఏదైనా ప్లాన్ చేసిన ట్రాక్ రికార్డ్ నాకు ఉందా? లేదా నా ఇంటికి ఎవరినన్నా పిలిచి
కాల్ చేసిన ట్రాక్ రికార్డ్ నాకేమన్నా ఉందా? లేకపోతే నా ఇంట్లో బాంబులు చుడుతూ ఉంటే ఆ బాంబులు పేలి నా ఇల్లు కూలిపోయిన ట్రాక్ రికార్డ్ నాకేమన్నా ఉందా? లేదా చింతమనేని లాగా అక్రమాన్ని అడ్డుకున్న ఆఫీసర్ వనజాక్షి లాంటి వాళ్ళని ఇసుకలో వేసిన కొట్టిన ట్రాక్ రికార్డ్ నాకేమన్నా ఉందా? లేకపోతే సొంత పార్టీలో వాళ్ళని కూడా ఎలా హింసించాలని మరి రావేల గారి లాగా నాకు ట్రాక్ రికార్డ్ ఉందా? లేదా ఎవరో బిడ్డ కదా గుద్దేసి తప్పించుకోవచ్చని బోండా ఉమ్మగారు ఇక్కడ అక్కడ అసెంబ్లీలో ఒరే పాతేస్తాను రా మిమ్మల్ని అందరినీ అంతు తేలుస్తానన్న ట్రాక్ రికార్డ్ నాకేమన్నా ఉందా? ఏ ట్రాక్ రికార్డ్ చూసి మీరు డీజీపీ గారికి నన్ను నిర్బంధించమని చెప్పారో నాకు చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేనప్పుడు ఒక మామూలు మహిళకి, ఒక మధ్యతరగతి మహిళకి ఒక అన్యాయం జరిగితే ఆవిడ ఏ విధంగా ఈ పోలీస్ వ్యవస్థని ప్రశ్నిస్తుంది, తనకి న్యాయం జరిగే విధంగా ఏ విధంగా అడుగులు వేస్తుందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు నా హక్కులకు కలిగిన భంగాన్ని, ఈ పోలీసులు చంద్రబాబు నాయుడు గారికి బానిసలుగా పనిచేసిన తీరుని ఎండగడుతూ న్యాయ పోరాటం చేయాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది. అందుకే ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా భయపడకుండా మీకు జరిగిన అన్యాయానికి మీరు తిరగబడి ప్రశ్నించాలని మీ అందరి కోసం నేను ఈరోజు న్యాయ పోరాటానికి ముందుకొచ్చాను. ఎందుకంటే నేను సైలెంట్ గా ఉంటే రోజా గారికే ఇంత జరిగితే ఆవిడే ఏం చేయలేకపోయింది, మేమేం చేయగలమని ఇంకా బాధితులు పెరిగే అవకాశం ఉంది, మహిళల మీద అఘాయిత్యాలు పెరిగే అవకాశం ఉంది, అలాగే మరి క్రైమ్ రేటు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పోలీస్ వ్యవస్థ మీద, ఈ చంద్రబాబు నాయుడు గారి రావణాసుర పాలన మీద కూడా మనం అందరం కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ అండగా జగనన్న ఉంటాడు. జగనన్న చూపించిన బాటలో మా మహిళా విభాగం అంతా కూడా మహిళలకి అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక మహిళకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చి గౌరవించిన మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం చూసాం. అలాగే 5 మంది ఎంపీలు పార్లమెంటుకు వెళ్లాలని మరి 5 మందికి ఎంపీ సీట్లు ఇచ్చిన మహిళా పక్షపాతి జగన్ గారిని చూసాం. అలాగే ఒక గౌరవ అధ్యక్షురాలిగా మహిళకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్థానం ఇచ్చిన మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసాం. కానీ ఇలా మహిళల్ని గౌరవించడం చేతగాని చంద్రబాబు నాయుడు, మహిళా వ్యతిరేకైన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గొప్పగా మహిళ కోసం ఏదో చేస్తామంటున్నారు. కానీ కనీసం మీ పార్టీలో ఉన్న 3 మంత్రుల ఫోటోలు కూడా ఆ సదస్సులో లేకుండా మీది, వెంకయ్య నాయుడు గారిది, అలాగే కోడెల శివప్రసాద్ గారిది మాత్రమే ఉండటం చూస్తే మీరు ఎంత అహంకార పూరితమైన వాళ్ళో, మహిళలు అంటే మీరు ఎంత వ్యతిరేకులో కూడా అర్థమైంది. ఈరోజు మహిళా సమస్యల మీద పోరాడే బృందా కారత్ లాంటి వాళ్ళు, మేధా పాట్కర్ లాంటి వాళ్ళు, మల్లు సరాజ్యం లాంటి వాళ్ళు రాకుండా ఆ మీటింగ్ ఎలా పరిపూర్ణత పొందుతుందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి ఈరోజు నేను చేసిన తప్పు ఇది అని చెప్పే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేసిన ఆ అటాక్ గాని, వాళ్ళు నా మీద టార్గెట్ పెట్టిన విషయం గాని ఈరోజు దేశం మొత్తం కూడా తెలిసింది. కాబట్టి ఇక వాళ్ళు తప్పించుకునే పరిస్థితి కూడా ఎక్కడా లేదు. అండ్ ఈ రోజు నేను చేసిన తప్పల్లా ఒకటే, మహిళల కోసం అడుగడుగునా పోరాటం, మహిళా సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం మెడలు వంచడం మాత్రమే. ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉండి ఆ పని నేను చేయకపోతే అసలు నేను ఎమ్మెల్యేగా ఉండటమే వేస్ట్ అని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే కాకముందే ఎన్నో ఇష్యూస్ మీద నేను మహిళా సమస్యల మీద పోరాడిన